గురించి మాట్లాడగల వారెవరు ఎవరైనా నాట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను, దాన్ని ఎట్లు పొందుతారు. శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్య యోగము. సద్గురువు నిర్గుణుడు సచ్చిదానందుడు. వారు మానవాకారమున అవతరించుట జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దానివలన వారి అసలైన నిర్గుణ స్వభావం కొంచెము కూడా వికారము చెందదు. వారి సత్వస్వరూపము దైవిక శక్తి, జ్ఞానము తరగకుండా నుండును. శిష్యుడు కూడా నాటి స్వరూపము కలవాడే, కానీ అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమున సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడును అనుకొనును. గురువు ఈ అజ్ఞానమును మూలంతో తీసివేయవలెను. అరే నమ్మండిరా బాబు, నేను చెప్పేది నమ్మి మీ బాధలు చెప్పుకుంటే సగం తిరిగిపోతాయి, కంటిన్యూగా వస్తూ అంటే తర్వాత తిరిగిపోతాయి. నమ్మితే అది జరిగిద్ది అని నేను చెప్తున్నా సరే, నేను ఒకరోజు వచ్చి లైవ్లోకి మరణమే శరణ్యం, అట్లా ఏం కాదు, మీరు వాళ్ళు చెప్పుకున్నారు కదా మార్పు వస్తుంది నమ్మండి అంటే, అన్న తర్వాత కూడా మళ్ళీ అదే మెసేజ్, లేదు లేదు నాకు మరణమే శరణ్యం. అలాంటి వాళ్ళకి ఏం జరిగిందని ఇక్కడ చెప్పారు. అనేక జన్మల నుంచి ఆ జ్ఞానం కప్పివేయబడింది అని తెలుసుకోలేకపోవడం అన్నమాట. ఆ కప్పివేయబడిన జ్ఞానాన్ని గురువు తీసివేస్తారు అనే నమ్మకాన్ని కూడా పెట్టలేకపోవడం మరొక 100 జన్మల పాపకర్మలు. తగిన ఉపదేశం ఇవ్వవలెను. లెక్కలేని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి విదేశించవలెను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడని అనుకుంటూ శిష్యునికి గురువు నీవే దైవము, శక్తియుతరువు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెంగా తానే దైవమని గ్రహించును. మనం మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, బాబు మీలో గొప్ప శక్తి ఉందరా, మీరు సాధన మొదలు పెట్టండి, మీరు పొందుతారు, తప్పకుండా పొందుతారు, మీరే దైవాన్ని తెలుసుకుంటారు అని కదా నేను లక్ష్యాన్ని పెట్టి చెప్తున్నాను అందరికీ. మీరు పిరికి వాళ్ళు, మీరు ఈ సాధన చేసుకుంటే చాలు, ఇలాంటి మాటలు కదా చెప్తుంది. మీరు గొప్పవాళ్ళు, మీరు సాధనలో అర్థం చేసుకొని, ఏకాగ్రత పెంచుకొని, ప్రశాంతత పెంచుకొని, మీలో మీరు లయమయ్యే తత్వాన్ని బాగా తెలుసుకొని ఆ సాధన చేస్తే అప్పుడు అంతర్గత శక్తులు మీరు పొందుతారని, ఆ శక్తి పొందే సాధనలే మనం ప్రతిరోజు 8:30కి చేస్తున్నాం. అది అర్థం చేసుకోండి. అలా ఎవరైతే నమ్మి అర్థం చేసుకొని మొదలు పెడతారో అప్పుడు జ్ఞానాన్ని పొందుతారు, దైవాన్ని పొందుతారు, శక్తులను కూడా పొందుతారు. తాను శరీరమనియు, తాను ఒక జీవిననియు లేదా అహంకారమనియు, దేవుడు లోకము తనకంటే వేరేనియు తలంచు నితాంత భ్రమ, అనేక జన్మల నుంచి వచ్చుతున్న దోషము, దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము, ఈ రెంటి యొక్క మిశ్రమం కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గురించి అతడు విచారం ఆరంభించవలెను. ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది, అది ఎక్కడనున్నది అను దానిని చూపుడియే గురూపదేశం అందరు. ఈ దిగువ వివరించిన అజ్ఞాన గురూపదేశం. మీరు ఎంతసేపు ఉపదేశం, ఒక మంత్రం అదే ఉపదేశం, మళ్ళీ ఇంట్లో కూర్చొని ఒక గంట సేపు చేపించుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఉపదేశం అంటే అది కాదు, పూర్తి అజ్ఞానాన్ని పోగొట్టు ప్రతిరోజు చేసేదంతా ఉపదేశమే. ఇదిగో ఇచ్చిన అజ్ఞానం లక్షణములు. నేను జీవిని అంటే ప్రాణిని, శరీరమే ఆత్మ, నేను శరీరమును. 3 భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేరువేరు. 4 నేను దేవుడును గాను. 5 శరీరం ఆత్మ కాదని తెలుసుకొనుకుంటుట. 6 దేవుడు, జీవుడు, ప్రపంచం ఒకటే అని తెలియకొనుట. ఈ తప్పులన్నీ చూపించనదే శిష్యుడు దేవుడు అనగా, ప్రపంచమనగా, శరీరం అనగానేమో తెలియజాలడు. వానితో వానికి ఎట్టి సంబంధం కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండును ఒకటేనా ఆయన సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానం నశింపజేయుటకు చెప్పున్నది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా? ఉపదేశం అన్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపజేయుట కొరకే.